తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ పొలిటికల్ థాట్. నేను మీ సంపత్ కుమార్. గత కొన్ని రోజుల క్రితం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఈ ఫార్ములా కేసు గురించి చర్చ చేసిన తర్వాతకి గవర్నర్ అనుమతి పొందిన తర్వాత సిఎస్ శాంతకుమారి ఏదైతే ఏసీబీకి కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ పైన ఈ ఫార్ములా రేసులో 55 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఏదైతే గవర్నర్ అనుమతి కోరుతూ లెటర్ను సిఫారసు చేశారో, అనుమతి రావడంతో ఏసీబీ అయితే కేటీఆర్ పైన కేసు నమోదు చేసింది. ఇక దాన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఇక ఈ పిటిషన్ని విచారణ చేసిన అనంతరం కోర్టు అయితే కేటీఆర్కు ముందస్తు అరెస్ట్ చేయకుండా విచారణ చేయాలంటూ ముందస్తు అరెస్ట్ చేయొద్దు అంటూ కూడానైతే ఒక విచారణ 27 తారీఖు వాయిదా వేసింది. ఆ విచారణ 27 నుంచి 31కి పొడిగించింది. ఈ నేపథ్యంలో ఈరోజు హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ పైన అయితే వాదోపవాదనలు జరిగాయి. ఇక ఏసీబీ సంబంధించి జి సుదర్శన్ అయితే తన వాదనలు వినిపించారు. ఇక అలాగే కేటీఆర్ తరఫున సిద్ధార్థ్ దావే ఎవరైతే సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆయన కూడా వాదనలు వినిపించిన అనంతరం ఈ కేసునైతే కోర్టు రిజర్వ్ చేసింది. ఇక దీనికి సంబంధించి ఈరోజు మనతో ఈ పొలిటికల్ థాట్ కార్యక్రమంలో బీఆర్ఎస్ నుంచి అయితే బొమ్మర రామ్మూర్తి గారు మనతో జూమ్లో అందుబాటులో ఉన్నారు. వెల్కమ్ సార్. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి దిలీప్ కుమార్ గారు కూడా మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. వెల్కమ్ సార్. ఇక బీజేపీ నుంచి పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా మనకు జూమ్లో అవైలబుల్గా ఉన్నారు. వెల్కమ్ సార్. ఇక వీరితో పాటు పొలిటికల్ అనలిస్ట్ రామ్మోహన్ గారు కూడా మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. వెల్కమ్ సార్. సార్, ఇక ఈరోజు ఏదైతే కేటీఆర్కి సంబంధించి ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించి వాదోపవాదాలు విన్న తర్వాత హైకోర్టు అయితే తీర్పును రిజర్వ్ చేసింది. దీని గురించి మొదటగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బొమ్మెర రామ్మూర్తి గారు స్పందించాల్సిందిగా చెప్తున్నాను. సార్ చెప్పండి, రామ్మూర్తి గారు, ఈ రోజు అయితే ఈ కేటీఆర్కి సంబంధించి క్వాష్ పిటిషన్ ఏదైతే దాఖలు చేశారో దానికి సంబంధించి ఈరోజు విచారణ జరిగిన అనంతరం కోర్టు అయితే ఈ పిటిషన్కు సంబంధించి తీర్పునైతే రిజర్వ్ చేసింది. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? అందరికీ నమస్కారం. 4 Sides టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, నాతోటి డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేస్తూ, వాస్తవానికి మొదటి అడుగులోనే కేటీఆర్ గారు విజయం సాధించారు. అది ఎప్పుడైతే 10వ తారీఖు వరకు 30వ తారీఖు వరకు అరెస్టు చేయొద్దని మధ్యంతరం ఉత్తర్వులు ఇచ్చారో అప్పుడే మేము విజయం సాధించినట్టు. ఆడ కేసు లేదు, బీసు లేదు అనేది క్లియర్ గా అర్థమైంది. తర్వాత కూడా ఇప్పుడు రిజర్వ్ చేసి ఆ కేసుకు సంబంధం లేకుండా ఎలాంటి అవినీతి జరిగిందని ఎక్కడ లేకుండా వీళ్ళు అక్రమంగా కేసుని పెట్టారనేది చాలా క్లియర్ గా కనపడుతుంది. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు నేను తీసుకున్నా అని చెప్పారు, ఇచ్చిన వాళ్ళు మేము ఇచ్చినాము అని చెప్పారు, పలానా అకౌంట్ ద్వారా పలాని కంపెనీకి పోయినాయని చెప్పారు. పోయిన డబ్బులు ఎక్కడికి పోయినాయో క్లియర్గా ఉన్నది, ఇచ్చిన వాళ్ళు ఎవరో క్లియర్గా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక నిజంగా ఎందుకు మరి లీగల్ గా మరి రేవంత్ రెడ్డి గారు ఎంత కక్షపూరితమైన వాతావరణంలో పరిపాలన కొనసాగిస్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. వాస్తవానికి నేను కూడా ఒక అడ్వకేట్ గా, మా దిలీప్ కుమార్ గారు చాలా మంది లా తెలిసిన వారుగా, ఇక్కడ ఎక్కడ కూడా మిస్బిహేవియర్ కానీ మనీ కానీ ట్రాన్స్ఫర్ కాలేదు. అంటే వేరే అకౌంట్ లోకి పోయో పర్సనల్ అకౌంట్ లోకి పోయో డబ్బులు ఎక్కడ వృధా కాలేదు. కానీ పోయినాయని ఏసీబీ అనేది అసలు అట్రాక్టే కాదు. ఏసీబీ కేసు అంటే ఎక్కడ యాంటీ కరప్షన్ బ్యూరో ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడైతే అమౌంట్ ఎవరి అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కు అక్రమంగా పోతే అది తప్పుగా భావించాలి. కానీ ఇది శాస్త్రీయబద్ధంగా ఒక గవర్నమెంట్ అకౌంట్ నుంచి ఇంకొక ప్రైవేట్ అకౌంట్ దేశంలో ఉన్న ఒక గొప్ప సంస్థ, అది అందరికి తెలిసిన సంస్థలకు పోతే వాళ్ళు మా దగ్గరకు వచ్చినాయని చెప్పారు. కానీ ఇక్కడ కేటీఆర్ గారి మీద ఇచ్చినని ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద కేసు పెడతారు, మరి తీసుకున్న కంపెనీ మీద ఇంతవరకు కేసు పెట్టలేదు. యాంటీ కరప్షన్ ఒకవేళ నిజంగానే ఉంటే తీసుకున్న కంపెనీ మీద కూడా కేసు పెట్టాలి కదా. కాబట్టి ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్ అనేది వీక్ అయిపోయింది. ఇక్కడ అర్థమైపోయింది ఇది తప్పుడు కేసు అని
కోర్టు కూడా భావిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇది క్వాష్ పిటిషన్ రేపు రిజర్వ్ అయింది, మరి ఎప్పుడు చేస్తారో తెలియదు, కానీ దానికి ఒక టైం కూడా చేయలేదని నాకు కనబడుతుంది. ఒకవేళ రేపో ఎల్లుండో చేస్తే మాత్రం అది ఖచ్చితంగా కొట్టివేయబడుతుంది. ఎందుకంటే ఆధారాలు చాలా క్లియర్ గా ఉన్నాయి, ఎవరి దగ్గర నుంచి ఎక్కడికి పోయినాయి, ఆయన ఎందుకోసం ఇచ్చారు క్లియర్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా చాలా క్లియర్ గా ఆడ మెన్షన్ చేసిన విషయాలు మీ అందరికి తెలుసు. కానీ మరి దీని మీద కూడా కోడిగుడ్డు మీద ఈకలు లాగినట్టు గుడ్డగాసి మీదేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆ బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటుంది, తద్వారా బీఆర్ఎస్ పార్టీ వీక్ అయిపోతుందనే ఒక సంకుచిత స్వభావంతో ఈ కార్యక్రమం జరుగుతుందని మాలాంటి నాయకుల అభిప్రాయం. కాబట్టి ఇలాంటి చిల్లర చేష్టలకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు, నాయకులు అసలు భయపడదు. ఇప్పటికైనా వాస్తవాలు, మీరు నిజంగా తప్పులుంటే మీరే అధికారంలో ఉన్నారు, మీరే ఇంకా 4 సంవత్సరాల అధికారంలో ఉంటారు, మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. మా తప్పులు ఏమైనా ఉంటే అధికారాలతో ఆధారాలతో బయట పెట్టండి, ఆధారాలతో బయటపెట్టి మీరు ఎవరి మీదైనా చర్య తీసుకోండి, మేమేం కాదనం. కానీ తప్పుడు వాదనలతో ఊహాజనితమైన చర్యలతో మీరు ఇష్టం వచ్చినట్టు మీ యొక్క చర్యలు చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమకారులు కానీ ఎక్కడ ఎవరు కూడా క్షమించరని ఈ సందర్భంగా మీ ద్వారా 4 సైడ్ టీవీ వారి ద్వారా తెలంగాణ ప్రజలకు అలాగే కాంగ్రెస్ నాయకులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే సార్, ఇక కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్ గారు ఏదైతే ఈ కేటీఆర్కి సంబంధించి ఈ ఫార్ములా కేసుకు సంబంధించి కాంగ్రెస్ కక్షపూరితమైన చర్యలో భాగంగానే ఈ యొక్క కేసు పెట్టింది. కేటీఆర్ పైన అయితే కేసు పెట్టారు, కానీ డబ్బులు తీసుకున్నటువంటి ఆ కంపెనీ పైన ఎందుకు కేసు పెట్టలేదంటూ కూడా మనతోటైతే రామ్మూర్తి గారు అంటున్నారు. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? దిలీప్ కుమార్ నన్ను మాట్లాడాలి సార్. ఏదైతే ఇప్పుడు రామ్మూర్తి గారు చెప్పినట్టు కేటీఆర్కి సంబంధించి ఈ ఫార్ములా రేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కాంగ్రెస్ కక్షపూరితమైన చర్యలు తీసుకుంది తప్పించి ఏవైతే కేటీఆర్ను కేసులో పెట్టారు, కానీ డబ్బులు తీసుకున్నటువంటి ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ పైన కేసు ఎందుకు పెట్టలేదు, ఇది కేవలం కక్షపూరితంగా కేటీఆర్ పైన కక్షపూరిత చర్యగానే మేము భావిస్తున్నాం అంటూ కూడా అయితే వారు రామ్మూర్తి గారు చెప్పారు. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఒకటి, ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరిని అరెస్ట్ చేయకూడదు అన్నది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చూసుకుంటుంది. అది యాంటీ కరప్షన్ బ్యూరో అనేది ఆ కేసు విచారణ సందర్భంలో వాళ్ళకి అందుబాటులో వచ్చినటువంటి వివరాలను బట్టి విషయాలను బట్టి వాళ్ళ యాక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఆ కంపెనీ మీద నిజంగా కూడా ఎందుకు చేయలేదో నాకైతే తెలియదు. బట్ కేటీఆర్ గారు ఏదో ఒక అంటే తనది ప్రైమా ఫేసి తనదంటూ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆయన అంటున్నాడు నేనే ఇచ్చాను డబ్బులు అనే మాట, నా మాట వాస్తవమే, అందులో అనుమానం లేదు. కానీ అక్కడ ఒక ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీ జరిగింది అనేది ఖచ్చితంగా మన అందరికి కనపడుతుంది ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. ఎందుకంటే అది ఫైలు ఏసీబీ నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆయన ప్రాసిక్యూషన్కి అనుమతి అడిగింది గవర్నర్. సో గవర్నర్ ఇమ్మీడియట్గా దాన్ని పర్మిషన్ ఇవ్వకుండా ఆయన లీగల్ ఒపీనియన్ పంపాడు. ఆ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారంటే దాన్ని బట్టి కనపడుతుంది అక్కడ ఒక ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీ ఖచ్చితంగా జరిగిందండి. అవినీతి అందామా లేదా ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీ అందామా వేరే విషయం. ఎందుకంటే ఇవాళ పేపర్లో ఎక్కడ చూశాను అది క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఆ మనీ ట్రాన్స్ఫర్ చేశారని, తర్వాత ఎంఓయూ చేసుకునే సందర్భంలో ప్రభుత్వమే గ్యారంటీగా ఉండాల్సిన అవసరం లేదు అని, ఇట్లాంటి విషయాలని మనం దాని కేసుని ఇన్వెస్టిగేట్ చేయట్లేదు, మనకు నిజం కూడా తెలియదు. అవి ప్రైమా ఫేసి అందులో ఆయన అక్యూజ్డ్ అనే మాట నిర్ధారించుకోకపోతే అంత పర్సన్ కదా, అతనికి ఒక స్టేచర్ ఉంది, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఫార్మర్ మినిస్టర్, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే. సో ఆయన మీద అంత తొందరపడి ఏసీబీ యాక్షన్ తీసుకుంటుందని అనుకోరు. ఇది లేకపోతే కేసు మన ఎవరు రామ్మూర్తి గారు అన్నట్టు కక్షపూరిత అంటే ఎట్లా కక్ష ఏముంటుంది అందులో, అది జరిగింది దాని మీద ఒక ఆరోపణ వచ్చింది, అది ఈ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని ఒకసారి గవర్నర్ కూడా దానికి సాటిస్ఫై అయినాకనే పర్మిషన్ వచ్చింది తప్ప నిజంగానే ఇవన్నీ కక్షపూర్తి చర్యలు అంటే ఏ ఇన్వెస్టిగేషన్ చేయకుండానే బోర్డైన వాళ్ళని ఆ పార్టీ మీద కానీ వాళ్ళ టర్మ్ 10 ఏళ్ల లోపల అది కాళేశ్వరం కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ లాంటి వచ్చి భ్రష్టాచార సర్కారే అన్నాడు, ఇది ఫ్యామిలీకి ఏటీఎం అన్నాడు, ఏదో ఒకటి కుకప్ చేసి అట్లాంటి కేసులు కూడా పెట్టచ్చు. కానీ ఈరోజు అట్లాంటి విషయాలు ఏవైతే అనుమానం ఉన్నాయో, ఎక్కడైతే అవినీతి ఆరోపణలు వాటన్నిటి కూడా దాదాపు ఒక 10 ఏజెన్సీస్ రకరకాల ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. అది పోలీస్ సంబంధించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కావచ్చు, లేకపోతే
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, ఏసీబీ కావచ్చు, లేదా ఘోష్ గారి ఆధ్వర్యంలో కాళేశ్వరంపై విచారణ కావచ్చు, విద్యుత్ శాఖపై జరుగుతున్న ఎంక్వైరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాల స్టేజెస్లో ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా కక్షపూరితం అంటే అసలు ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకుండా అరెస్ట్ చేసే కార్యక్రమం పెట్టుకోవాలి. అది సాధ్యపడదు. సిస్టంలో ఈ ఆధారాలు సమగ్రంగా సేకరించిన తర్వాతనే మీరు ఎవరి మీదనైనా ఆరోపణ దాని ఏమంటారు అరెస్ట్ చేయగలుగుతారు, లేదా ఛార్జ్ షీట్ వేయగలుగుతారు తప్ప జస్ట్ లైక్ దట్ మీరు పెట్టడానికి జ్యుడిషియరీ ఉంది కదా. రామరావు చెప్పాలి ఇప్పుడు, ఆయన కూడా లాయర్ కదా. మధ్య మీరు కనుక ఆధారాలు లేకుండా ఎవరి మీద కేసు పెట్టి హెరాస్మెంట్ చేస్తే ఖచ్చితంగా కోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది. మొట్టికాయలు కూడా ఇస్తుంది ఆఫీసర్లకు, ప్రభుత్వానికి కూడా మొట్టికాయలు ఇస్తుంది. కాబట్టి అది సాధ్యపడే పని కాదు. ఒకవేళ ఆధారాలు సమగ్రంగా దర్యాప్తు తర్వాత దొరికిన తర్వాత నిర్ధారణకు అట్లీస్ట్ ఒక అంకుల దగ్గరికి వీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడే వాళ్ళు ఏ కేసులో అయినా సరే ఎవరి మీదైనా వాళ్ళు అభియోగాలు పెట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, ముందు ఎఫ్ఐఆర్ ఇచ్చేసి. కాబట్టి ఈ కేసులో నేను అనుకోవటం మనం మొదటి నుంచి కూడా దాన్ని రకరకాల కథనాలు పేపర్లు వచ్చిన దాన్ని బట్టి ఈ రోజు కూడా కోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ను మనం కూడా చూసాం, విన్నాం. కాబట్టి అక్కడ ఏదో ఒకటి ప్రైమా ఫేసి నిర్ధారణ మాత్రం ఖచ్చితంగా జరిగింది. లేకపోతే గవర్నర్ అనేవాడే అసలు పర్మిషన్ ఇవ్వడు. ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఏమవుతుందో అనేది లేదు. అది అవినీత కేవలం ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ అనేది ఐ కెనాట్ సే, బికాజ్ నేను ఆ ఫైల్ చదవలేదు, నాకు కూడా తెలియదు. సో నా ఉద్దేశంలో పగ తీర్చుకోవడానికి అనేది కరెక్ట్ అని నేను అనుకోను. సహజంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మేము అధికారులు రావడానికి ముందు రకరకాల అభియోగాలు పెట్టాము. బీఆర్ఎస్ మేమందరం కూడా అన్నాం. అప్పుడు ఇది ఇక్కడ తప్పు జరిగిందన్నాం, అక్కడ తిన్నారన్నాం, ఇక్కడ అవినీతి అన్నాం. ఎవరు ఎక్కడ మనకు అవన్నీ కూడా ఈరోజు ఇన్వెస్టిగేషన్స్ లో ఎక్కడో బయటపడితే తప్ప ఏది కూడా అది నిలబడేది కాదు, అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇన్ ద ఎంక్వైరీ. సో అవి మనం లాజికల్ కంక్లూజన్కి వచ్చినాక వెయిట్ చేస్తాయి. చాలా వాటిల్లో మరి మనం అనుకున్నటువంటివి అని కాకపోవచ్చు, మనకి ఏం తెలుసు. అందరూ కూడా నోటి మాటగా నిన్న సీఎం అన్నాడు అసెంబ్లీ సాక్షిగా అన్నాడు, బీఆర్ఎస్ ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు ఈ రాష్ట్రంలో ఉన్న అప్పులు 7 లక్షల కోట్లు చిటికేస్తే కట్టగా వెళ్తారన్నారు. అంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందనేటువంటి ఒక అభియోగం. వాటి మేబీ కరెక్ట్, మే నాట్ బి కరెక్ట్. ఇప్పుడు అట్లాంటి అఫీషియల్ గా మేమందరం ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేసాం. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం నడపడం చాలా కష్టపడ్డాడు కేసీఆర్, అందులో అనుమానం ఏం లేదు. డబ్బులు ఉండేవి కాదు, చాలా కష్టపడ్డాడు ఉద్యమ నిర్మాణకు కానీ ప్రోగ్రామ్స్ కానీ. రామూర్తి గారు చెప్పాలి, మనతో మొదటి నుంచి పనిచేసాం అందులో. అయితే ఆ తర్వాత 10 ఏళ్లలో అధికారులు వచ్చినప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ విధానంలో పరిపాలన కాకుండా చాలా సందర్భాలలో అవినీతికి ఆస్కారం ఏర్పడ్డది, అవినీతి జరిగింది అనేది మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన యొక్క స్టేట్మెంట్, రాదీప్ సర్దార్షా లాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ మన పేపర్లో ఆయన అన్నాడట, ఈ దేశంలో కనుక థర్డ్ ఫ్రంట్ ఎమర్జీ నన్నే కనుక కన్వీనర్గా పెడితే దేశంలో ఎలక్షన్లకు అవసరం ఖర్చు అంతా నేనే పెట్టుకుంటా అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? అసలు దేవకాలంలో కేసీఆర్ రూపాయి లేదు. ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది? ఎంటైర్ ఎలక్షన్స్ దేశంలో ఉన్న వాటికి డబ్బులు నేను పెట్టుకుంటా అన్నది రాజదీప్ సర్దేశాయ్ అనేవాడు సామాన్యుడేం కాదు కదా, క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్. ఆయనతో అన్నాడంటే అంత సంపద అంటే అఫీషియల్ గానే ప్రకటించాడు 1000 కోట్లు ఉన్నాయి మా దగ్గర రిచెస్ట్ పార్టీ అని ఆయన పార్టీ అకౌంట్ లో. ఆ రోజులు లేవు. రామూర్తి గారు ₹1 లేదు. 10 లక్షలు బ్యాలెన్స్ ఉంటే మహా గొప్ప విషయం. ఆ రోజు అక్కడి నుంచి 1000 కోట్ల కన్నా పోనీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సో ఇవన్నీ ఇంకో చిన్న కేసు అని ఎవరు అన్నట్టు 55 crores కంటే చిన్న పెద్ద కేసుకు ఉండదు. అఫెన్స్ చిన్నదా పెద్దదా అన్నది ఉండదు. అది ఈవెన్ 1 crore మిస్అప్రాపరేషన్ 55 crores కూడా మీరు టెక్నికల్ అయినా తప్పులు చేసినా అది ఈక్వల్ గా పనిషబులే తప్ప చట్టం దృష్టిలో ₹1 అయితేనే 1000 కోట్లు అయితేనే లంచం, 55 కోట్లు అయితే అవినీతి కాదు అనేటువంటిది ఆర్టిస్టిక్స్ ఇక్కడ ఉండవు. ఈవెన్ అది కూడా అవినీతి కాకపోవచ్చు అని అంటున్నా. అంటే ఈవెన్ మీరు ప్రొసీజర్ ఫాలో కాకుండా యూనిలాటరల్ గా మీరు డెసిషన్ తీసుకుంటే కూడా మీరు ఏదైతే ప్రొసీజర్ లేఅవుట్ అయి ఉందో, అందుకనే బిజినెస్ రూల్స్ కాపీ ఇచ్చారు. బిజినెస్ రూల్స్ వీళ్ళు పాటించలేదని ఆర్గ్యూ చేస్తున్నటువంటి అడ్వకేట్ జనరల్ కాపీ ఆఫ్ ది బిజినెస్ రూల్స్ కూడా కోర్టుకు సమర్పించారు ఈ రోజు. అంటే వాళ్ళు ఏమన్నారు, బిజినెస్ రూల్స్ వాళ్ళు పాటించలేదన్నారు. అది కూడా తప్పే, పనిషబుల్ అఫెన్సే. కాబట్టి ఈరోజు వీ కాంట్ సే అన్లెస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఛార్జ్ షీట్ ఫైల్ చేసేంత వరకు కూడా నిజంగా ఏ విధంగా అది అవినీతి జరిగిందా లేదా ప్రొసీజర్ ల్యాప్సెస్ అన్నది మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ పగ సాధింపు అన్నది కరెక్ట్ కాదని. ఓకే, అయితే ఇదే విషయానికి సంబంధించి బీజేపీకి సంబంధించి పల్నాటి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. వెంకటరెడ్డి గారు, ఈ ఇష్యూ పైన మీరే విధంగా స్పందిస్తారు? ముందుగా మీకు అలాగే 4Sight ప్రేక్షకులకి పెద్దలకి నమస్కారం, ప్యానెల్ ఉన్న పెద్దలకి. ఇక్కడ ఎప్పటి నుంచి నడుస్తూ ఉంది ఇది. బేసిక్గా ఏంటంటే ఈ ఫార్ములా కేసు విషయంలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు, తప్పకుండా చేస్తారు అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. కేటీఆర్ కూడా దానికి స్పందించారు. ఏమంటారు,
నేను చేశాను, నేను చెప్పాను అరవింద్ కుమార్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న అరవింద్ కుమార్ గారికి నేనే పంపించమని చెప్పానని చెప్పాను. ఇక్కడ బిజినెస్ రూల్స్కి విరుద్ధంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఒక ఫారిన్ కరెన్సీ రూపంలో యూకేకి, లండన్కు ఒక లండన్ బేస్డ్ కంపెనీ పంపించారంటేనే, అంటే ఇప్పుడు ఎక్కడైనా పంపించవచ్చు, పెద్ద పెద్ద క్వశ్చన్ కాదు. కానీ దానికి ఒక నామ్స్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. దాన్ని తీసుకొని పంపించుంటే ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చేది కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే, క్వశ్చన్ ఏమంటే ఏమైనా మనీ లాండరింగ్ జరిగిందా, ఏమైనా కరప్షన్ ఏమైనా జరిగిందా, ఎందుకు జరిగింది, ఎవరికి పంపించారు, ఇంకేమైనా పర్సనల్ అకౌంట్స్లోకి వెళ్ళిందా, అక్కడ నుండి మళ్ళీ ఇండియాకి ఏమైనా వచ్చిందా, ఇండియన్ అకౌంట్లోకి ఎక్కడికైనా వచ్చిందా అనే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. దీని మీదనే ఇప్పుడు అంతా దర్యాప్తు జరిగేది. ఈడీ కేసు పెట్టినా కూడా, ఏసీబీ దర్యాప్తు చేస్తున్నా కూడా ఇవన్నీ చేసే దానికోసమే బేసిక్గా జరిగేది. ఇప్పుడు అంతకుముందు కేటీఆర్ గారు ఒకవేళ చేసుకోండి, అరెస్ట్ చేసుకోండి, నేను పోయి యోగా చేసుకుంటాను జైల్లో, వచ్చి నేను పాదయాత్ర చేస్తాను, ఇవన్నీ అహంకారపూరిత మాటలు మాట్లాడారు కదా. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ ఎందుకు వేసారు నాకు అర్థం కాదు. భయం ఉంటే, భయం లేకనా లేకపోతే భయం ఉండి చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు దాంట్లో. సో ఇదంతా ఏంటంటే మరి భయం ఉండి బట్టే అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బట్టి. ఎందుకంటే కేటీఆర్ గారు నాకు తెలుసు, ఆయన ఫార్మర్ మినిస్టర్గా పనిచేసిండు, చాలా మంది లాయర్లు తెలుసు, లాయర్తో డిస్కస్ చేసి ఉంటాడు. తర్వాత ఇదే విషయం మీద మరి గవర్నమెంట్ కూడా గవర్నర్ గారికి ఫైల్ పంపించారు, అక్కడ కూడా డిస్కషన్ అయి ఉంటుంది. అవన్నీ కూడా డెఫినెట్గా ఏదైనా ఒక ఎవిడెన్స్ ఉంటేనే మరి ఇదంతా కూడా జరుగుతూ ఉంది. హైకోర్టులో కూడా ఈ ఆర్గ్యుమెంట్ చేసినా కూడా తప్పించుకునే ధోరణి కాదు, మరి ఫేస్ చేయాల్సి వస్తుంది. కొన్ని ఎక్కడైతే ఎలిగేషన్స్ వచ్చాయో, ఎక్కడైతే కరప్షన్ ఉంది అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు అక్యూజ్డ్ ఉంటే ఫేస్ చేయాల్సిందే, బెయిల్ వచ్చిన దాకా ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడు ఆఫ్ కోర్స్ అరెస్ట్ చేయలేదని చెప్పి, అరెస్ట్ చేయొద్దని చెప్పి మరి క్వాష్ పిటిషన్ వేశారు, తర్వాత అది ఇచ్చారు. దాంతోపాటుగా ప్రోబ్ చేయమని చెప్తున్నారు, అంటే దాని మీద ఇది ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తా ఉన్నారు ఏసీపీ వాళ్ళని, మిగతా వాళ్ళని కానీ. సో దాంట్లో ఎట్టి పరిస్థితులు తప్పించుకునే ధోరణి అయితే కనపడలేదు, తప్పించుకునే అవకాశాలు లేవు. ఎట్టి పరిస్థితుల్లో ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు సొంతంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమిచ్చారు, వీళ్ళకి అధికారం ఎందుకు ఇచ్చారు, తెలంగాణ ప్రజలను బాగుపరచడానికి, తెలంగాణ అభివృద్ధి చేయడానికి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి, నీళ్లు తీసుకురావడానికి. కానీ ఇలాంటి రకరకాల కుంభకోణాలు ఇప్పుడు ఇదొకటే కాదు. ఈవెన్ ఓఆర్ఆర్ గురించి కూడా మాట్లాడితే 7,500 కోట్ల రూపాయలు 30 సంవత్సరాలకు లీజ్ ఇచ్చినట్టు ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. 1,00,000 కోట్ల పైగా వచ్చే ఇన్కమ్ ని 7,500కి గంప కొత్తగా ఎవరికి పడితే వాటికి ఇచ్చేస్తారా ఇట్లాగే. సో ఇదంతా కూడా ఏంటంటే సొంతంగా సొంత జాగీర్ లాగా మేమే వస్తామనే ఒక ధీమాతోటి, నెక్స్ట్ కూడా థర్డ్ టైం మేమే వస్తామనే ఒక ఆలోచనతోటి, ఆ ధీమాతోటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేయాల్సిందే, తప్పదు, చేయాల్సిందే. అవసరం వస్తే జైలు పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఎవరి చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. డెఫినెట్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు, ముందు తీసుకుపోయే అవకాశాలు ఉంటాయి. రేపొద్దున ఈడీ కూడా నేను అనుకుంటాను వాళ్ళకి డేట్ కూడా ఇచ్చినట్టుంది ఇన్వెస్టిగేట్ చేయడానికి, ఇంటర్గేట్ చేయడానికి డెఫినెట్గా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది ఒకటే కాదు, రకరకాల ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంతకుముందు కూడా చెప్పింది, కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవకముందు, ప్రభుత్వం రాకముందు ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు, ఏమని, ప్రతి దాని మీద కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ, కాకతీయ కానీ, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కానీ, ధరణి మీద కానీ, ఇవన్నీ కూడా కమిటీలు వేస్తూ వస్తూ ఉన్నాం. డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరైతే దీంట్లో మరి కుంభకోణాలు కూరుకుపోయారో వాళ్ళ మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం, జైల్లో పెడతాం, కేసులు పెడతాం అని చెప్పి. సో అదెంత తొందరగా చేయాల్సిందిగా, ఎందుకంటే డిలే అవుతా ఉంది, ఒక్కొక్కటి డిలే అవుతా ఉంది. ఈవెన్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా, విద్యుత్ ప్రాజెక్ట్స్ మీద కూడా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇంజనీర్లు ఇన్వాల్వ్ అయ్యారా, అధికారులా, లేకపోతే మంత్రులా, లేకపోతే ఎమ్మెల్యేలా, ఇంకెవరెవరు, వీళ్ళందరినీ కూడా బయటకు తీయాల్సిన బాధ్యత మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఉంది. ఎందుకంటే ఆయన ప్రజలకు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో హామీ నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఉంది. ఇది చిత్తశుద్ధితో ఇవన్నీ కూడా కంటిన్యూ చేయాల్సిందే. ఏదో తూతు మంత్రంగా చిన్న చిన్న కేసులు పెట్టి ఏదో మామ అనిపించుకుంటే తెలంగాణ ప్రజలు కూడా ఊరుకునే అవకాశం లేదు. ఓకే, ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రముఖ అనలిస్ట్ రామ్మోహన్ గారు మనతో ఉన్నారు. రామ్మోహన్ గారు, ఈ మొత్తంగా ఈ కేటీఆర్ యొక్క కేసు పుట్టప్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఇవాళ వరకు చూస్తే మీరు దీన్ని, ఈ సిచ్యువేషన్ ఏ విధంగా విశ్లేషణ చేస్తారు?
సంపత్ కుమార్ గారు, మీకు అట్లాగే ప్యానలిస్ట్, నా తోటి ప్యానలిస్టులు వెంకటరెడ్డి గారికి, దిలీప్ గారికి, అట్లాగే రామ్మూర్తి గారికి, మన ఫోర్సైట్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జస్ట్ 4 గంటలలో డేట్ మారబోతుంది, కొత్త సంవత్సరం 2025 వస్తుంది. ఇక నేను ఆ ముగ్గురు మాట్లాడిన దానిలో ఏం దాంతో భేదాభిప్రాయం లేదు, కానీ దానికి అదనంగా కొంత సమాచారం చెప్తాను నేను. ఎందుకంటే ఈ ఈడీ కూడా ఎంటర్ అయింది. వారు వెంకటరెడ్డి గారికి చెప్పలే, కానీ ఈడీ కూడా ఎంటర్ అయింది. దీనిలో ఇంకో పాత్ర ఎంటర్ అయింది. అంటే కేంద్రము రాష్ట్రం ముప్పేట దాడి అంటారు కదా, రాజకీయంగా దాడి జరుగుతుంది అంటున్నాను నేను. రాజకీయంగా అదే ఈడీ గురించి మాట్లాడే నేను ఒక న్యాయవాదిగా నిష్పక్షపాతంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే నేను బాగా తెలుగులోని సిద్ధార్థ రుద్ర కంటే అంటలేదు. నేను గత 10 రోజుల నుంచి ఏవైతే ప్రశ్నలు అడుగుతున్నామో అవే ప్రశ్నలను కేటీఆర్ గారు అడ్వకేట్ అడిగిండ్రు. నాకు చాలా గర్వకారణం అనిపిస్తుంది. ఈ మొత్తం మన ప్యానల్లో చాలా సార్లు రామ్మూర్తి గారు, దేవ్ గారు అందరూ ఉన్నారు కదా, ఈ ప్రశ్నలే వాళ్ళు అడుగుతున్నారు. నేనేమంటున్నాను అంటే కొంచెం అకాడమిక్ మాట్లాడుకుంటే అసలు పర్మిషన్ కోసం ఎందుకు పోవాల్సి వచ్చింది? చాలా మంది ఏం చెప్తలేరు నిజంగా చెప్పారంటే. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యేలు అరెస్ట్ చాలా సార్లు అయ్యారు. ఎంపీ గారు బండి సంజయ్ కూడా అరెస్ట్ అయ్యారు. మరి గవర్నర్ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు? దీనికి ఎందుకు తీసుకున్నారంటే అవినీతి నిరోధక చట్టంలో ఒక సెక్షన్ ఉందండి. నేను పోరాడినాను ఏంటంటే దానిలో అంతకుముందు ఏమో కేసు పెట్టడానికి పర్మిషన్ అవసరం లేకుండే, అప్పుడు పాత చట్టమే. కానీ 2017లో ఒక కొత్తగా అమెండ్మెంట్ తీసుకొచ్చింది, 17A అని తీసుకొచ్చింది 2018లో. దానిలో ఏంటంటే పర్మిషన్ ఎప్పుడు అవసరం అంటే కేసు పెట్టేటప్పుడు అవసరము, ఏసీబీ కింద, ఇంకా వేరే చట్టాల కింద లేదు. అందుకని బండి సంజయ్ని అరెస్ట్ చేస్తే కానీ ఎమ్మెల్యేలను ఎంపీలను అరెస్ట్ చేస్తే ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు. కేవలం స్పీకర్ కు తెలపాలి, స్పీకర్ ఇన్ఫార్మ్ చేయాలి, ముందు కావచ్చు వెనక్కి కావచ్చు. అరెస్ట్ చేసినాక 37 ఇష్టం ఉన్నట్టు తిప్పి బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసినాక ఎప్పుడు స్పీకర్ తెలిపింది? పార్లమెంట్ స్పీకర్ కు చాలా తర్వాత చేసింది కదా. అందుకని దానికి అవసరం. దీనికి ఎందుకు అవసరం వచ్చిందంటే పబ్లిక్ సర్వెంట్ కింద వచ్చిన ప్రతి వాడు 4th క్లాస్ ఎంప్లాయీస్ నుంచి మొదలుకొని ఎవరైనా దీని కిందకి వస్తారు. మరి ఎమ్మెల్యేలు ఎంపీలు పబ్లిక్ సర్వెంట్ కాదు, రారు, పబ్లిక్ సర్వెంట్ కారు వాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యే నేనైతే దిలీప్ గారు రేపు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ శివశంకర్ గారికి ఉదాహరణ చెప్తాను. మంత్రిగా ఉన్నంతసేపు సస్పెండ్ చేయబడ్డారు, తన మెంబర్షిప్ ను పక్కకు పెట్టి ఎన్రోల్మెంట్ ను. తర్వాత మంత్రిగా పోగానే మళ్ళీ ప్రాక్టీస్ చేసుకున్నాయి ఆయన. నేను ఉదాహరణ చెప్తున్నాను, పాత ఉదాహరణ, పాత కేంద్ర మంత్రి శివశంకర్ గారు. అట్లా నేను ఏమంటున్నాను, పబ్లిక్ సర్వెంట్ కింద మిగతా వాళ్ళు రారు, ఎమ్మెల్యేలు ఎంపీలు. ఎవరు వచ్చిండ్రు అంటే ఈయన ఆనాడు కేసు జరిగిన నాడు ఈయన మంత్రిగా ఉన్నారు కనుక మంత్రి పబ్లిక్ సర్వెంట్ కిందకి వస్తారు. అందరూ 4th క్లాస్ ఎంప్లాయీస్ అందరూ కూడా పబ్లిక్ సర్వెంట్ కిందకి వస్తారు. పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా అంతకంటే ఉన్నతాధికారులతో పర్మిషన్ తీసుకొని కేసు పెట్టారు. గతంలో ఛార్జ్ షీట్ కే ఉండే, ఈ 17A ఏదైతే మార్చిండ్రో అది ఛార్జ్ షీట్ కాదు, కేసు పెట్టేటప్పుడు పర్మిషన్ తీసుకోమన్నారు. పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటారు. మన గవర్నర్ గారు ఇచ్చినంత మాత్రం నేరం రుజువు అయినట్టు కాదు. గవర్నర్ గారు అసలు నాకు పరిధిలో ఉందా, నేను పర్మిషన్ ఇయ్యానా లేదా అని తెలుసుకోవడానికి న్యాయ నిపుణులు సలహా అడిగినారు. న్యాయ నిపుణులు ఏమన్నారంటే, అయ్యా మీ పరిధిలోనే ఉంది, ఇది కేసు పూర్వాపరాల సంబంధం లేదు, కేసు పెట్టడానికి పర్మిషన్ అడిగినారు. ఆయన మాజీ మంత్రి, ఆనాడు మంత్రి కేసు జరిగిన రోజు కనుక ఇవ్వాలన్నది ఇచ్చేసింది. దానివల్ల ప్రైమ్ ఆఫీసీ లేదు, అక్కడ దాన్ని పరిశీలించే కోర్టు కాదు కదా గవర్నర్. కేవలం సాంకేతికంగా పొరపాటు చేస్తే ఒకవేళ గవర్నర్ పర్మిషన్ తీసుకోకపోతే అలాంటి చిన్న అడ్వకేట్ కూడా పోయి బాధిస్తే కేసు పోయేది, ఈయనే పోయేది, ప్రైమరీగా పోయేది. ఎప్పుడు కొట్టేసేటోళ్ళు అప్పుడే. కానీ సాంకేతికంగా రేపు ఇబ్బందులు అవ్వదని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దూరంగా ఆలోచించి వీళ్ళు ఏం చేశారంటే పర్మిషన్ తీసుకుంటే నెంబర్ 1. రెండోది చెప్తా, ఇప్పుడు కేసు పెట్టడానికి పర్మిషన్ వచ్చింది, కానీ ఇందులో మొత్తం అంతా కొండను దవ్వి ఎలకన పడతారా లేదా కూడా నాకు అర్థమైతలేదు. ఎందుకు అర్థమైతలేదు అంటే సాంకేతిక అంశాలే ఉన్నాయి, ఇలా ఏం లేవు. 2 ఉంటాయి. అవినీతి నిరోధక శాఖ ఏంటంటే డబ్బులు లంచం రూపేలా ఎవరికైనా ముట్టాలి, ఎవరి నుంచి ఎవరికైనా ట్రాన్స్ఫర్ కావాలి, ప్రజాధనం ట్రాన్స్ఫర్. ఇక్కడ ఎక్కడ ఉంది? ఒక ప్రజాధనాన్ని మన ఏమంటారు, ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయి, కాదంటలేదు. ప్రొసీజరల్ ల్యాబ్స్ అనేటివి కూడా దుర్మార్గంగా 3-4 కారణాలు తప్పుగా చెప్తున్నా నాకు అర్థమైతలేదు ఇప్పటికి కూడా. ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉండగా ఇచ్చిండ్రు, ఎలక్షన్ కోడ్ ఉండగా వాడు చూసుకుంటారు. కుక్క చేసే కుక్క గాడి చేసే పని గాడి చేయాలి. తీవ్రంగా మాట్లాడుతున్నాను నేను. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు ఇడిచిపెట్టి రేపు కోర్టు ముందరకు వచ్చిన తర్వాత వాళ్ళకు పర్మిషన్ లేదండి, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వదు. ఇస్తుందా ఇదా తర్వాత రైతు బంధు ఆపింది, ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆపింది, వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆపేటోళ్ళేమో. ఇక్కడ ఏమైందంటే నేను స్పష్టంగా చెప్తున్నాను, ప్రొసీజరల్ ఆస్పెక్ట్ లో ఉంది. అవి ఇంకోటి కూడా, నేను టీఆర్ఎస్ కి అనుకూలంగా మాట్లాడాలనుకోకండి, టీఆర్ఎస్ ని ఉతికి ఆరేసిన వాడిని నేను. అది కాదు సమస్య. అవినీతి పరుల విషయానికి వస్తే కాళేశ్వరంలో అవినీతి ఉంది, అవినీతి లేకుంటే ఏం లేదు. చేప పిల్లనట నీళ్లలో ఉంటే నీళ్లు రాకుండా ఉంటుందా అంటే అవినీతి రాజకీయం చేయకుండా రాజకీయాలు అనుకున్న అందరినీ అవమానించడం కాదు. ఇక్కడున్న ప్యానల్ పెద్దలందరూ మంచి నీతి పరులు కాదంటలేదు నేను. కానీ చాలా మంది రాజకీయ నాయకులు అవినీతి లేకుండా బతుకుతలేరు. ఇవాళ మన చంద్రబాబు నాయుడు ఆస్తి 1000 కోట్ల రూపాయలు ఉంది. నిన్ననే మన ఫోర్స్ ఇండియా వాళ్ళు ప్రచురించారు. అతి తక్కువ ఆస్తి ఎవరికి ఉంది? మమతా బెనర్జీకి ఉంది. పార్టీ ఆస్తులు వేరు, పార్టీకి ఉండే నిధులు వేరు, పార్టీ ఆస్తులు వేరు, వ్యక్తిగత ఆస్తులు లేవు. మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరికంటే అందరి సీఎంల కంటే ఎక్కువ వస్తుందట. మరి ఎక్కడి నుంచి వచ్చింది 2 ఎకరాల ఆసామికి? మనం కూడా ఆలోచించాలి కదా. దాని గురించి ఎవరు పట్టించుకోడు. ఇప్పుడు రాజకీయంగా చూసుకునే ప్రయత్నం చేస్తారు. ఇందులో ఏమంటున్నారంటే ఈ కేసుకు వస్తే
రెండు విషయాలు జరుగుతున్నాయి. ఒకటి ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయి. దానికి ఎవరు ప్రొసీజర్ ల్యాబ్స్ ఎవరు బాధ్యత వహించాలంటే అధికారులు బాధ్యత వహిస్తారు. నేను సర్పంచ్ కూడా చేసిన వాడిని. గతంలో సర్పంచ్ ఒక్కడికి రాష్ట్రపతి నుంచి మొదలుపెట్టి ఎవరికి ప్రజాప్రతినిధిగా అధికారులకు ఉంటుంది. ప్రజాప్రతినిధులు ఎవరికి కూడా చెక్ పవర్ ఉండదు, ఓన్లీ సర్పంచ్కి ఉండే. నేను చాలా కేసులు వేసి సర్పంచ్ నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద పాత సర్పంచ్ పోతాడు, కొత్తోడు వస్తాడు, రూపాయి ఉండదు, వాడు మింగేస్తారు. అప్పుడు ఏం చేసినామంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద నువ్వు ఇంత అవినీతి చేసినావు బాబు, ఈ డబ్బులు అంటే ప్రజాదానాన్ని, అవినీతి కోసం ఏం కాదు, ప్రజాదానాన్ని దోచుకున్నావు, ఈ ప్రజాదానాన్ని కట్టు, రిసిప్ట్ లేవు అని చెప్పి వసూలు చేసిన సందర్భం రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చేయొచ్చు. కానీ వాళ్ళ సర్పంచ్ కూడా అధికారం లేదు. చాలా మంది దీని కింద ఏం చేశారంటే సస్పెండ్ కాబట్టి దళితులు పేదలు సర్పంచ్లు ఎన్నికైన వాళ్ళు పాత సర్పంచ్ ఎన్నికల్లో అయితే వాళ్ళు సస్పెండ్ చేయించారు. అట్లా కాకుండా ఏం చేశారు ఇప్పుడంటే కొత్త ప్రభుత్వాలు వచ్చిన మారినాక సర్పంచ్ తో పాటు గతంలో ఉప సర్పంచ్ లేకపోతే ఇప్పుడు అధికారిని ఏది పంచాయతీ సెక్రటరీ దానికి జాయింట్ చెక్ పవర్ పెట్టింది. కనుక సర్పంచ్ కూడా బాధ్యుడు కాదు. ఇప్పుడు సర్పంచ్ మీటింగ్ పెట్టకపోతే సస్పెండ్ చేయొచ్చు, 3 మీటింగ్లు వరుసగా పెట్టకపోతే. కానీ ఏమైంది, ఇప్పుడు సర్పంచ్ కాదు అధికారులు పోతాడు. ఇప్పుడు మీటింగ్లు పెట్టకపోతే అధికారులు. ఇక్కడ కూడా మంత్రి అన్నాడు కేటీఆర్ గారు, నేనే ఆదేశించిన అన్నాడు. ఆదేశిస్తే మంత్రి ఓవరాల్ గా ఆదేశిస్తాడు, ఎక్కడ సంతకం పెట్టాడు. చేయాల్సిన వాడు ఎవడు? అధికారి ఏం చేయాలంటే సార్ ప్రొసీజర్ రాసిపెట్టి తప్పు సార్, ఇది కరెక్ట్ కాదు అని డిసెంట్ నోట్ రాయాలి. రాయని వాడు పోతాడా, చెప్పిన వాడు పోతాడా? అంటాడు నేను మస్తుగా అంటారండి, రాజు ఆదేశిస్తాడు, వాడిని ముక్కు కోసిరా అంటాడు, కోసేస్తారు. అయిన పోయి సమస్య అది కాదు కదా. అధికారి ఏం చేయాలంటే ఈ తప్పు మనం చేయలేదు సార్, ఈ ప్రొసీజర్ ఎక్స్పెక్ట్ ఉంది, 10 కోట్లకనే ఎక్కియొద్దు, రైట్ మంచిది, ఎవరు చేయాలి? వాడు చూసుకుంటాడు, ఇలా చూసుకుంటాడా? అంటే ఆదేశం ఇచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి ఏం చేయాలని భయపడకుండా బతకాలిగా. ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ, ఎవడైనా సరే ఏం ఎట్లా వచ్చే ప్రభుత్వం ఎవడొస్తారో నేను పోతూనే ఉంటానో నా మీద కేసులు అయితే ఏమని భయపడాలి. అంటే ఏం అసమర్థులుగా ఉండాలి మంత్రులు కానీ ప్రభుత్వం కానీ. ఎవరైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంతే. రేపు రేవంత్ రెడ్డి మీద కూడా కేసు వస్తా అంటున్నాడు. ఎట్లా వస్తుంది చెప్తాను నేను. ఈ ఒప్పందం రద్దు చేసుకున్నాడు కదా, రద్దు చేసుకుంటే 600 కోట్లు కట్టమని వాడిని నోటీస్ పంపుతాడు. మరి ఎవరు కట్టాలి? మన ప్రజాధనం కాదు. మరి రద్దు చేసుకున్నాడు, కేబినెట్ తీర్మానం చేసిండా, ఎక్కడైనా మాట్లాడిండా, ఎక్కడైనా తీర్మానం ప్రభుత్వాలు పెట్టిండా? మరి ఏకపక్షంగానే రద్దు చేసినండి. వాడు కూడా వచ్చిండు, ఆయన కలిసిండు, ఆ ఫోటో దాకా బయటపడలేదు, బయటపడ్డది. కలిసిన నిజమే, ఆయన అడిగిండు 600 కోట్లు చూసుకుందాం సార్ అన్నట్టు, నేను వద్దన్నాడు. మరి ప్రభుత్వం ఏం చేయాలి? కేబినెట్ లో పెట్టాలి. వాడు వచ్చిండు, ఈ ఒప్పందం ఉన్నది, ఈ ఒప్పందం 600 కోట్లు వాడు మనకి ఇస్తా అంటున్నాడు, మరి ఏం చేద్దామని పెట్టాలి. అప్పుడు వద్దు సార్ ఇది మనకు వద్దంటే అప్పుడు రద్దు చేయాలి. రద్దు చేసిన కారణం కూడా సరైనది కాకపోతే రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన ఫైన్ ఏదైతుందో అది కూడా రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారి ఖాతాలకు వస్తుంది అంటున్నాను. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఈ మొత్తం 3, ఒకటేమో డబ్బులు 10 కోట్ల కన్నా ఎక్కువ హెచ్ఎండిఓ చూసుకోవాలి, కాదు డబ్బులు పోయినాయి, ఇచ్చినోడు చెప్తున్నాడు, తీసుకున్నాడు చెప్తున్నాడు, వాడికి కేసులు లేరు. ఏసీబీకి అస్సలు సంబంధం లేదంటున్నాడు. ఇవాళ ఏసీబీ కేసు నేను గంటాపాతంగా చెప్తున్నా నిలబడదు. ఇక ఈడీ కేసు చెప్తున్నా, ఈడీ కూడా అంతే. అదిగో పులి అంటే ఇదిగో తోకాని వచ్చింది. ఈ కేసులో నేను కేటీఆర్ సమర్థిస్తున్నాడు, లీగాలిటీ చెప్తున్నాను. నాకు ఆయన చుట్టం కాదు, పక్కం కాదు. ఇక్కడ ఏమైందంటే ఈడీ కేసు వచ్చింది. ఈడీ ఏం చేయాలి? మనీ లాండరింగ్ అంటే హవాలా మనీ అన్నా, లేకపోతే మనీ లాండరింగ్ అంటే డబ్బులు చేతులు మారాలి. ఇక్కడ మారినాయి. ఒక ప్రభుత్వము ఒక బ్యాంకు ద్వారా ఒక్కొక్కరికి పంపింది, ఆ డబ్బులు అక్కడికి చేరినాయని వాడు రిసీట్ ఇచ్చిండు. వాడు వచ్చి ఏం చేసిండు? అయ్యా రిసీట్ ఇచ్చుకుంటూ మాకు ఇంకో వాయిదా రావాల్సి ఉంది, కట్టండి అని పెట్టిండు. ఎవరు పెట్టిండు అంటే గత అరవింద్ కుమార్ గారు ఫేర్ గా ఏం చేసిండు? నోట్ పుటప్ చేసిండు కొత్త ప్రభుత్వం వచ్చినాక. ఈయన అప్పుడు అరవింద్ కుమారే ఉన్నాడు ఆ నోట్ పుటప్ చేసినప్పుడు. ఎప్పుడు తెలిసింది మనకు రేవంత్ రెడ్డి గారికి అంటే వాడెవడు అక్కడి నుంచి వచ్చి కలిసి సార్ మనం చూసుకుందామని తెలిసింది. తెలిసింది అని ఏం చేయాలి? వెంటనే బయట పెట్టి ఇప్పుడు వచ్చిండండి, దీని సంగతి ఏంటని ప్రభుత్వం ముందర పెట్టాలి, క్యాబినెట్ ముందర పెట్టాలి కదా, పెట్టలే. అసలు ఈ ఫార్ములా రేస్ ఏంటిది, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది? అయితే ఒప్పందాలు ఎవడు కుదిరించుకోతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను పెద్ద ప్రజెంటేషన్ పెట్టిండు, నేను గోదావరి నీళ్ళు తీసుకెళ్లి అక్కడెక్కడ కలుపుతా అంటుండు అక్కడికి. మరి ఆ ప్రపోజల్ పెట్టిండు. రేపు పొద్దున నేరస్తుడు అవుతారా? అయితే రేపు అది కరెక్ట్ కదా అంటాం అనుకో, నేరస్తుడు అవుతారా? ప్రపోజల్స్ అంటే ఏదో ప్రతిపాదనలు తయారు చేసి ఒక కొత్త పథకాలు తయారు చేసే బాధ్యత మాత్రమే రాజకీయ నాయకుడిది. అది అమలు బాధ్యత శాశ్వతంగా ఉండే ప్రభుత్వ అధికారులది. వాళ్ళు చేయాలి. వాళ్ళు తప్పు చేస్తే నువ్వు జైలు పోతావంటే ఎట్లా? అట్లా కూడా ఇంకోటి చెప్తున్నా, ఈడీ కేసులలో 3 గ్యాప్స్ ఉన్నాయి. ఒకటి డబ్బులు హవాలామని పోలేదు. రిజర్వ్ బ్యాంకు తెలవకుండా పోవడానికి 8 కోట్ల రూపాయలు ఫైన్ కూడా గవర్నమెంట్ కట్టింది. 8 కోట్లు కట్టింది, 47 కోట్లు ఆ ఒప్పందం, 55 కోట్లు కట్టింది. మిగతా 8 కోట్లు ఏది ప్రొసీజర్ ల్యాబ్స్ లో ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీస్ వస్తే కట్టిండ్రు. రైట్, ఒకటి కట్టిండు కదా, అది కూడా ప్రభుత్వమే కట్టింది కదా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. ఎక్కడ డబ్బులు మారినట్టు, ఎక్కడ పోయినట్టు? అట్లా ఇంకొక దీనికి సారూప్యమైన కేసు చెప్తాను. సారూప్యం కానీ అది విరుద్ధమైన కేసు. మన చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ ఏమైందంటే వెంకటరెడ్డి గారు ఒక సెకండ్ మాట చెప్పిండు, తిరిగి ఏ అకౌంట్ లోకి వచ్చినాయి తెలుస్తుంది. తెలిసాలి కరెక్ట్ వెంకటరెడ్డి గారు. ఎందుకంటే తిరిగి ఏ అకౌంట్ లోకి వచ్చినాయట అంటే చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లోకి వచ్చినాయట. అదే ఆయనకు సంబంధించిన బినామీలకు వచ్చినాయట. అందుకని ఆయన అరెస్ట్ చేసిండు అక్కడ.
ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి కనుక చేయలే, అది దాని మీద పోయింది, ఎక్కడ పోయింది అది. ఇక్కడ ఏమైందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి చర్య తీసుకుంది. ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో గవర్నర్ పర్మిషన్ తీసుకుంది, కేసు పెట్టింది. కేసు ఉంటుందా పోతుందా నేనైతే చెప్పలేండి. న్యాయవాదిగా రామూర్తి గారు కానీ దిలీప్ గారు కానీ మేమైతే నేను ఒకటి చెప్పేదంటే మాకు కలం బట్టి మనకు నోరుతో వాదిస్తాం, కలం బట్టి నా పచ్చ సిరాతం సంతకం పెట్టేవాడే అంటే మీద కూర్చున్నా ఆయన, ఆడ దేవుడు మాకు ఆడ కూర్చో. ఆయన ఏం సంతకం పెడుతున్నా రామూర్తి గారి లాగా నేను బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వను, పోతుంది అని ఆయన అంటుడు. పోతుందా లేదా నేను కూడా చెప్పాను, కేసు ఉంటుందా పోతుందా ఆ జడ్జిమెంట్ బట్టి ఉంటుంది. అందుకని డాక్టర్ అయితే తన నైపుణ్యంతో అంటే గ్రౌండ్స్ చూస్తే మనకు అనిపిస్తుంది కదా, వ్యాలిడ్ గ్రౌండ్స్ ఈ ఫాల్స్ గ్రౌండ్స్ చూస్తే అర్థమవుతుంది కదా, ఒక లాయర్ కదా. రామూర్తి గారు మన వాదన వినిపించడం అని మన పని. వాదన వినిపించినట్టు రెండు పక్కన నిర్ణయించిన జడ్జి కదా, మీరు నేను నిర్ణయించలేదు. అంటే నేను పోతుందని ఎట్లా చెప్తా, పోదని ఎట్లా చెప్తా. ఓకే రామ్మోహన్ గారు ఇక దీనికి సంబంధించి దిలీప్ గారు, ఇప్పుడు రామ్మోహన్ గారు అంటున్నారు ఏదైతే ఇప్పుడు 55 కోట్ల అవినీతి జరిగింది, 55 కోట్ల ఫండ్స్ మార్పిడి జరిపాయని చెప్పి రామ్మోహన్ గారు అంటున్నారు. దీనికి సంబంధించి కేవలం అది అధికారం. ఒక్క నిమిషం సార్ రామ్మోహన్ గారు మీ దగ్గర మళ్ళీ వస్తాను. ఇప్పుడు ఏమైనా అసంపూర్తి కంప్లీట్ చేస్తే ఒకరికి సపోర్ట్ చేసినట్టు ఒకటే మాట మాట్లాడి ముగిస్తాను. రామూర్తి గారు నేనేమంటున్నానంటే ఈ కేసు పూర్వాపరాల గురించి న్యాయపరంగా చెప్పినా నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. కానీ నేనేమంటున్నా అంటే ఈ ఈడీ కేసు కానీ ఈడీ కేసు ప్రొసీజర్ ఆస్పెక్ట్ ల్యాబ్సే ఉన్నాయి. కేసు పెట్టడంలోనే ఇటు పక్క ఏసీబీ కూడా ఈ రెండు సత్యం కాదు. ప్రొసీజర్ ఆస్పెక్ట్ ఉంటే ఖచ్చితంగా అధికారులను శిక్షించాల్సింది, ఏది ఉన్నా కూడా అధికారులు రేపు ఎలక్షన్ కమిషన్ ముందుకు రావాల్సింది, తప్పనాల్సింది. అప్పుడు వేరు, అప్పుడు కూడా ఎవరు పోతారు, ప్రజాప్రతినిధులు పోరు. మనకు రేవంత్ మన ఎవరు రాజశేఖర రెడ్డి గారు జైలు పోలే, బీపీ ఆచార్య పోయిండు, శ్రీలక్ష్మి పోయింది. ఇక్కడ కూడా గట్టే వీళ్ళు పోతారా ఉంటారా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. రేపు దానకిషోర్ గారు కూడా ఈ తప్పుడు కేసు పెట్టినందుకు ఒకవేళ తప్పుడు కేసు అని తేలితే ఆయన కూడా జైలుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక దిలీప్ గారు ఏదైతే రామ్మోహన్ గారు చెప్పినట్టు ఈ ఫార్ములా కేసుకు సంబంధించి ఆదేశాలు ఇచ్చింది మంత్రి హోదాలో కేటీఆర్, కానీ దాన్ని అమలు చేసేటప్పుడు చెక్ చేసుకోవాల్సింది సంబంధిత విభాగాల అధికారులు. కాబట్టి కేసు కేటీఆర్ మీదకి రాదు, అధికారులు ఖచ్చితంగా జైలుకు పోతారంటున్నారు. మీరు పర్మిషన్ తీసుకోవడం ప్రాపర్గానే తీసుకున్నారు, కానీ కేసులు పెట్టే పద్ధతిలో మాత్రం మీరు ఒక రకంగా ఆలోచించలేదు అన్నట్టుగానైతే వాళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని మీరు విధంగా స్పందిస్తారు దీనిపైన? వెరీ డిఫికల్ట్ అండి, అన్లెస్ ఐ గో త్రూ ద ఫైల్ ఐ కెనాట్ సే దట్. నేనేమంటున్నానంటే ఆయన సంబంధిత శాఖ, ఆయనకి లయబిలిటీ లేదనడానికి వీల్లేదు. లయబిలిటీ డెఫినెట్లీ ఆయన శాఖ కాబట్టి, ఆయన దానికి మంత్రి కాబట్టి, నేనే ఇచ్చాను ఆదేశాలని కూడా చెప్తున్నాడు కాబట్టి ఈజ్ డెఫినెట్లీ లయబుల్. అందులో ల్యాప్సెస్ ఉంటాయి కాబట్టి అధికారులు నేను చేయలేదంటే అధికారుల మీద బహుశా పోతుందేమో. కానీ నేనే ఆదేశాలు ఇచ్చాను అన్న తర్వాత ఏ ప్రొసీజర్ ఫాలో కావాలో డెఫినెట్గా అది వస్తుంది, అట్రాక్ట్ అవుతుంది అది లాకు. అది కాకుండా ఇంతకుముందు మిత్రులు ఇద్దరు చెప్పినట్టుగా మీకు ఈడీ కూడా ఎంటర్ అయింది కదా. ఈడీ అంటే మనీ లాండరింగ్ జరిగిందని. ఎందుకంటే ఇది బహుశా అక్కడ కూడా ఏదో ప్రొసీజర్ ల్యాబ్ జరిగి ఉంటుంది. ఇది ఫారిన్ కంట్రీకి వెళ్ళాలి, అక్కడి నుంచి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, పంపాలంటే దాని అప్రూవల్ కావాలి, దానికి మేబీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానో ఫారిన్ సంబంధించిన రెగ్యులేషన్స్ ఎట్లా ఉన్నాయో దాన్ని అతిక్రమణ జరిగింది అన్నప్పుడే డెఫినెట్గా ఈడీ ఎంటర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సంథింగ్ డెఫినెట్లీ ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగాయని చాలా క్లియర్గా కనపడుతుంది. ఎస్, రామన్ గారు అన్నట్టు కేసు నిలబడదా అది నిజమా కాదా అనే అంశంలోకి గవర్నర్ పోయి ఉండకపోవచ్చు. కానీ తను పర్మిషన్ ఇవ్వాలా వద్దా అనే ఆస్పెక్ట్స్ లీగల్ పర్మిషన్ తీసుకుని ఆయన ఇచ్చి ఉంటాడు. కాబట్టి అందులో ఈ మనం వెరీ టూ ప్రిమేచ్యూర్ మనం చెప్పలేము కదా. ఇన్వెస్టిగేషన్ టోటల్గా ఎంత డే టు డే అది మనకు పేపర్లో ఎంత వచ్చినా కూడా ఇవాళ కొత్త పాయింట్స్ వచ్చాయి కోర్టు ముందు, కొత్త పాయింట్స్ ఇరు పక్షాలు వాదించుకోవాల్సిన పరిస్థితి అక్కడ వచ్చింది. కాబట్టి నేను అనుకోవటం మనం అంత ఈజీగా ఆ ఫైల్ టోటల్గా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తప్ప మనం చెప్పలేం, వెరీ డిఫికల్ట్. లేదా ఉభయ పక్షాల వాదనలు మనం పూర్తిగా కేర్ఫుల్గా చివరి వరకు వినాల్సి వస్తుంది. ఈరోజు జడ్జ్మెంట్ రిజర్వ్ చేసి వాళ్ళు అరెస్ట్ కావద్దని ఆదేశించారు ఫ్యూచర్ జడ్జ్మెంట్ ఇచ్చేంత వరకు. మంచిదే, అదొక రిలీఫ్ అని. కానీ ఆయన ఏమన్నాడు, ఆయన కేటీఆర్ ఏమన్నాడు, అది నాకు ఎందుకో మరి అది కరెక్ట్ అనిపించలేదు. ఆ సన్నాసి అని ఒక మాట వాడటం, సీఎంని పగతనం ఉంటే అని ఛాలెంజ్ చేయడం, ఇది ఒక సీఎం ఆఫీస్ అంటే సీఎం చైర్ అది. దాంట్లో ఎవరన్నా ఉండని, శత్రువుడని మిత్రుడని ఎవరున్నా దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం, ఎవరైనా సరే. ఆ రెస్పెక్ట్ కూడా ఆయన దాన్ని పక్కకు పెట్టేసి ఆ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ చేస్తే అది కరెక్ట్ కాదు. నేను రెడీగా ఉంటాను, మరి ఎందుకు స్క్వాష్ పిటిషన్ ఎందుకు వేసావు, అక్కడ పోయి ట్రిమ్ అయి వస్తా, 3 నెలలు ఎక్సర్సైజ్ చేస్తా, మెడిటేషన్ చేస్తా, మరి పోనుంటుంది. మరి నీకున్న లీగల్ ప్రొవిజన్ వాడుకొని స్క్వాష్ పిటిషన్ అయితే వేసావు కదా. సో మళ్ళీ నీకే అనుమానం ఉండొచ్చు అందులో ఏదో జరుగుదేమో అని.
అదర్వైజ్ ఆప్షన్ చూస్ చేసుకోకుండా ఉండాల్సి ఉండే. మీకు ఏం కాదు, లేదా ఇంకొకరు ఒక స్టేట్మెంట్ చూసారు, అగ్గి బుట్టిస్తాం ఊరుకుంటామా, అల్లకలోలం అయిపోద్ది, కేటీఆర్ అరెస్ట్ అయితే ఎట్లయితుంది? కాదు, అది సాధ్యపడదు. సిస్టంలో ఇవన్నీ మనం పెట్టుకున్న సిస్టమ్స్ ఇవి. అది లెజిస్లేచర్ కానీ, జ్యుడిషియరీ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, రాజ్యాంగపరంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి 3 విభాగాలను మనమే సృష్టించుకున్నాం, మనం యాక్సెప్ట్ చేసుకున్నాం డెమోక్రసీలో. కాబట్టి అన్నీ మనం గౌరవించాలి. వాటిని మనం ఏర్పరచుకున్న నియమావళిని మనమే గౌరవించకపోతే ఎట్లా? అందులో ఒక ఎలక్టెడ్ పీపుల్ రిప్రజెంటేటివ్ ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా అందరికంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది ఈ వీటిని చట్టాలను గౌరవించడంలో. సో గతంలో జ్ఞాపకం ఉంటే 2017లో రామన్ గారు చెప్పాలి, పంచకులాలో ఒక సిబిఐ కేసు అయింది. దాంట్లో జడ్జిమెంట్ రేపు మాపు వస్తుందనగా పెద్ద గొడవ. డేరా బాబా 2 లక్షల మంది భక్తులు మొత్తం చండీగఢ్ వైపు ప్రయాణం మొదలు పెట్టారు. ఆ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చే టైంలో అందరూ భయపడ్డారు, ఏమవుతుందో లా అండ్ ఆర్డర్. అప్పుడు మేజిస్ట్రేట్ అన్నాడు, టేక్ ది హెల్ప్ ఆఫ్ ఆర్మీ అన్నాడు. ఆర్మీ వచ్చింది ఆ రోజు. వస్తే 144 సెక్షన్ పెట్టారు. ఒక ఉతికారు అసలు. అడుగు పెట్టడానికి ఆ రోజు పంచకులు ఎవడు ప్రయత్నిస్తేవాడు అరెస్ట్ అయ్యి దెబ్బలు తిన్నాడు, పారిపోయాడు. సో ఆర్మీ ఉంటుంది. ఇప్పుడు ఈ సిస్టమ్ తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి రకరకాల వ్యవస్థలు ఉంటాయి. కాబట్టి మనం ఏదో రోడ్లో పోయి ధర్నాలు చేస్తాం, కాలు పెడతాం అంటే కూడా నడవదు. కాబట్టి వీ హ్యావ్ టు అవాయిడ్. అనేది జరగాలని కాదు, జరిగితే ఏం జరుగుతుందో చెప్తున్నాను నేను, అక్కడ జరిగింది కాబట్టి. సో నేనేమంటున్నానంటే ఈ వ్యవస్థను అందరికంటే ఎక్కువ వీటిని గౌరవించాల్సింది, మనం చేసుకున్న చట్టాలు గౌరవించాల్సింది. చట్టం చేసేవాళ్ళే కదండి వాళ్ళంతా, లెజిస్లేటర్స్. నేను కూడా గతంలో 2 times ఎమ్మెల్సీ చేశాను. వీఆర్ లా మేకర్స్. లా మేకరే నువ్వు చట్టాన్ని గౌరవించాలంటే ఎట్లా? నువ్వు నిర్దోషివా దోషివా న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఎందుకంటే నీ మీద ఒక అలిగేషన్ వచ్చింది కాబట్టి నువ్వు చాలా దాన్ని ఏమంటారు గౌరవప్రదంగా దాన్ని స్వీకరించి వెళ్ళాలి. నువ్వు యూ హావ్ టు ఫేస్ ఇట్, దెన్ సే దట్ ఐఎమ్ ఇన్నోసెంట్ అంటున్నాడు కదా. అందులో ఏ విధమైనటువంటి కరప్షన్ జరగలేరండి. మీ ప్రొడ్యూసర్ ల్యాబ్స్ అని ఉండొచ్చు, రామన్ గారు అన్నట్టు నేను అన్నట్టుగా ప్రొడ్యూసర్ ల్యాబ్స్ కూడా మరి ఒక తప్పే కదా. దానికి కూడా ఏదో ఒక పనిష్మెంట్ ఎక్కడో ప్రిస్క్రైబ్ అయి ఉంటుంది ఆ రూల్స్ లో కూడా. సో నా ఉద్దేశంలో అది క్యాబినెట్ అప్రూవల్ అవసరం ఉండే. మున్సిపల్ అథారిటీస్కి అట్లా మనీని విదేశాల్లో ఉన్న కంపెనీలు ట్రాన్స్ చేయడానికి అవకాశం ఉండకపోవడం వల్ల ఈడీ వచ్చి ఉంటుంది. సో ఇవన్నిటిని కూడా మనం వేసి చూడాల్సిందే, అన్లెస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తప్ప మనం ఎవరు కూడా దాని యొక్క ఫైనల్ కంక్లూజన్తో మన రామన్ గారు అన్నట్టుగా ఇది అవుతుంది ఇది కాదని మనం చెప్పలేం. బట్ డెఫినెట్లీ ఈరోజు అదొక సీరియస్ అంశం. అది అమౌంట్ చిన్నదా పెద్దదా అనేది పక్కగా అప్రస్తుతం అది. బట్ అక్కడ ఏదో జరిగింది కాబట్టి ఈరోజు అది ఆయన ఫేస్ చేయాల్సిన పరిస్థితి కోర్టులో వస్తుంది. అయితే రామ్మూర్తి గారు ఇక ఎవరైతే ఇప్పుడు మన దిలీప్ కుమార్ గారు అన్నట్టుగా తను ఎటువంటి తప్పు చేయలేదు, నన్ను అరెస్ట్ చేసి నేను జైలుకి వెళ్ళి ట్రిమ్ అయి వస్తాను, యోగా చేస్తానని చెప్పినటువంటి కేటీఆర్ ఇప్పుడు ఉన్నటువంటి క్వాష్ పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని ఒకటోది. రెండోది కక్షపూరితంగా మేము ఆయనను అరెస్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇది ఒక్కటే ఉందా? కాళేశ్వరం ఉంది, ఇతరత్ర ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీ కావచ్చు, ఎన్నో ఐటీకి సంబంధించి కావచ్చు, పంచాయతీ ఎన్నో ఉన్నాయి. అవన్నిటి మీద కూడా మేము చేయాలి కదా, కేవలం దీని మీదనే ఒకదాని మీద మేము ఎందుకు చేయాలి అన్నట్టు కూడా ఆ దిలీప్ కుమార్ అంటున్నారు. దీనికి మీరు ఏ సమాధానం చెప్తారు? ఇప్పుడు మా దిలీప్ కుమార్ గారు అన్ని తెలిసిన మా మంచి వ్యక్తి, మాకు కూడా గౌరవమైన వ్యక్తి. మేము ఒకటే అడుగుతున్నాం, వాళ్ళు అన్నిటికీ ప్రయత్నం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కాళేశ్వరం అన్నారు, గొర్రెల స్కామ్ అన్నారు, రకరకాలుగా ఏదో దాంట్లో కనీసం ఏదో చిన్న తప్పు దొరికితే అరెస్ట్ చేయాలని ఒక లక్ష్యం తప్ప నిజంగా ఆధారాలు ఉన్నాయా? వీళ్ళకి దొరకలేదు కాబట్టి అన్ని వదిలిపెట్టారు. ఎక్కడ ఏ ఆధారం దొరకలే, ఎక్కడ తప్పు జరగలేదని చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక్కడ కూడా స్వయాన వాళ్ళ క్యాబినెట్ లో ఉన్న మంత్రి ఆయనే చెప్పారు, మేము అవినీతి జరిగిందని అంటాలేదు, ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగినాయి, ల్యాబ్స్ జరిగితే దాని మీద ఎంక్వైరీ చేయండి, దానికి యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధం ఉన్నది. అదొకటి. రెండోది, అసలు ఇప్పటి వరకు నాకు అర్థం కాదు ఏంటంటే అసలు ఈవెంట్ రద్దెందుకు అయింది? ఈవెంట్ కు 1 సంవత్సరం జరగడం వల్ల ఈ రాష్ట్రానికి, హైదరాబాద్ కు ఆ ఇమేజ్ పెరిగిందా తగ్గిందా, ఆదాయం వచ్చిందా లేదా అనేది ఏ పత్రిక రాయదు, ఏ ఛానల్ చూపెట్టదు, ఎవరు మాట్లాడరు. అసలు జరిగిన దాన్ని ఆలోచించాలి కదా. అక్కడ లాభం జరిగితే కదా ఆయన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన తప్పుకోవడం వల్ల రెండో సంవత్సరాన్ని మనం కంటిన్యూ చేయాలని ఉద్దేశం. ఎందుకంటే ఇన్ని కోట్ల లాభం వచ్చింది ఈ హైదరాబాద్ కు, తెలంగాణకు, ఇంత అప్రిషియేషన్ వచ్చింది, ఇన్ని దేశాల ప్రజలు చూశారు, ఇన్ని కోట్ల మంది చూశారు అనేది ఒక గొప్ప ఆశయంతో పెట్టిన దాని మీద ఎవరు చర్చ జరగడం లేదు. ఇప్పుడు ఇంకోటి రెండు అని ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా కొన్ని అంశాల మీద ఇప్పుడు కేటీఆర్ గారు నిజంగా మీరు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు దిలీప్ గారు కూడా ఒక మాట అన్నారు, దాన్ని నేను ఏకీభవించలే. ఎందుకంటే కేసీఆర్ గారు ఏదో
మీరు నాకు బాధ్యత అప్పచెప్తే మొత్తం దేశంలో ఉన్న ఎన్నికలన్నిటికీ నేనే ఖర్చు పెడతా అనేది అది ఊహాజనితమైన మాటలు. దానికి ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఆధారాలు లేని మాటల్ని మీరు కూడా మాట్లాడితే ఎట్లా సార్? మీరు ఒక రెప్యుటేషన్ ఉన్న వ్యక్తులు, మీరు కూడా ఎవరో మాట్లాడింది, ఎవరో దారిన పోయే దానయ్య మాట్లాడే మాటల్ని మీరు కూడా మాట్లాడడం వల్ల మీలాంటి వాళ్ళకు రెప్యుటేషన్ దెబ్బతింటుంది. ఇంకోటి నేను దాని జోలికి పోదలుచుకోలేదు. ఇంకోటి చాలా చాలా క్లియర్ గా నేను అబ్జెక్షన్ చేసేది ఏంటంటే, ఎవరైనా లాయర్ కానీ ఎవరైనా అది గ్రౌండ్స్ చూస్తే ఇది తప్ప రైటా కేసు తీసుకునేటప్పుడే అర్థమవుతుంది. కాబట్టి మాకు ఇంతో అంతో లీగల్ గా తెలిసిన వారిగా లేదా వేరే వాళ్ళు అందరూ కూడా అనే మాట ఏంటంటే, ఇక్కడ ఎక్కడ కూడా వ్యాలిడ్ గ్రౌండ్ లేదు. అది ఏసీబీలో విషయంలో కానీ ఈడీ విషయంలో లేదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కొలిట్ అయ్యి, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు ఒకటికి అయ్యి చీకటి దోస్తులుగా రాష్ట్రంలో ఉన్న ఒక గొప్ప తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఒకే ఒక్క లక్ష్యం తప్ప వేరేది కనబడడం లేదు. నిజంగా మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం, కేటీఆర్ గారు తప్పు చేసిండు అనుకుందాం. మీకు మొన్ననే కేటీఆర్ గారు సవాల్ ఇసిరారుగా, అసెంబ్లీలో చర్చ పెట్టండి, ఎంతటి దానికైనా సిద్ధం. ఒకవేళ నేను తప్పు చేసినట్టు రుజువు అయితే నేను దేనికైనా సిద్ధమని కేటీఆర్ గారు చెప్పారు. మరి మీరెందుకు పారిపోవాల్సి వచ్చింది? మీరెందుకు చర్చ పెట్టలేదు? మీరే అధికారంలో ఉన్నారు కదా, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది కదా, మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు చర్చ పెట్టకుండా దాన్ని పక్కదోవ పట్టించి డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారు? దీనికి కారణం ఏంది అంటే తప్పు జరగలేదు. రెండు, నేను ఇదే అంటున్నా, ఎందుకు తీసుకున్న వాళ్ళపై కేసు పెట్టలేదు? ఇచ్చిన వారిపై మీరు కేసు పెట్టారు, ఓకే, మరి తీసుకున్న వారిపై కేసు ఎందుకు పెట్టలేదు? మూడో పాయింట్ చాలా క్లియర్ గా ఇక్కడ ఆర్బీఐ అనుమతి లేదు, ఆర్బీఐ ముట్టికాయలు వేసింది, డబ్బులు కట్టారు. కొన్ని ల్యాబ్స్ ఉండడం వల్లనే దాదాపు 8 కోట్ల రూపాయల వరకు ఆర్బీఐకు అనుమతి పోయింది. ఇంకోటి, పోయిన అకౌంట్ ఎవరిది? గవర్నమెంట్ అకౌంట్. అదేదో ప్రైవేట్ అకౌంట్ కాదండి. ఈ గవర్నమెంట్ అకౌంట్ నుంచి వేరే రాష్ట్రం దేశంలో ఉన్న ప్రైవేట్ సంస్థకు పోయింది, విదేశీ సంస్థకు పోయినప్పుడు ఆర్బీఐ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయింది. అక్కడ ఫైన్ వేసిండ్రు, ఆ గవర్నమెంట్ ఫైన్ కూడా కట్టింది. మరి ఇంకా ఇక్కడ ఇబ్బంది ఏముంటది? ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే, వచ్చిన లాభాలు చూపెట్టకుండా, వచ్చే లాభాలని కూడా చెప్పకుండా మీరు అర్ధాంతరంగా ఈవెంట్ ని రద్దు చేశారు. కాబట్టి రద్దు చేసిన సీఎం రేవంత్ మీద కేసు పెట్టాలి, రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే, మీరు ఎందుకు రద్దు చేసారో తెలియడం లేదు కదా, ఎందుకు రద్దు చేశారో దానికి కారణం ఏందో చెప్పడం లేదు. ఓకే, డబ్బులు 55 కోట్లు కట్టారు, ఎందుకు కట్టారో క్లియర్ గా ఉంది, ఆ ఒప్పందం ఏందో క్లియర్ గా ఉంది. మరి మీరెందుకు రద్దు చేశారో కేబినెట్ తీర్మానం చేశారా? అసెంబ్లీలో చర్చ పెట్టారా? మీరు ఎవరితోటైనా ఊహించిరా? కనీసం వాళ్ళు వచ్చి కూడా అడిగినా కానీ మీరు ఎవరికి చెప్పకుండా దాచుకున్నారంటే ఎందుకు దాచిపెట్టారు 1 year దాకా? దీనికి కారణం ఏమిటి? కాబట్టి ఇవన్నీ సామాన్య ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అందరి మైండ్ లో మెదులుతున్న ప్రశ్నలు ఇవి. కేటీఆర్ గారు ఇంకెవరో చెప్పాల్సిన, ఒక వేరే పెద్ద లాయర్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది సామాన్య ప్రజల నుండి వస్తున్న క్వశ్చన్. మీరు నిజంగా సుచిత్తులైతే, మంచి వాళ్ళైతే, గొప్పగా ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళైతే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఆధారాలు బయటపడడం లేదు? ఎందుకు చర్చ పెట్టలేదు? కాబట్టి ఇవన్నిటికీ చాలా అది ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న పనిలో మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా, మీకు ఇది అన్నిటికీ ఒకటే కారణం ఏంది? ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చలేరు. మీరు ఎందుకంటే మీరు తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టినా మీరు ఇచ్చిన హామీలు ఈ 4 ఏళ్లలో కూడా హామీలు నెరవేర్చలేరు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఏదో ఒక నెపంతో, ఏదో ఒక రూపాయన అందరినీ ప్రజల మూడుని డైవర్ట్ చేసేది. ఒక అల్లు అర్జున్ గారి కానీ, లగచర్ల గారిని కాదని, లేదా నిర్మలు వేరే ఫ్యాక్టరీ విషయంలో కానీ, ఇంకా హైడ్రా కానీ, మూసీ కానీ, ఇవన్నీ దేనికోసము? ఏదైనా ఒక్కటన్నా సాధించారా? ఈ ఒక్క సంవత్సరంలో 129 కోట్ల రూపాయలు, 1,29,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు తప్ప ఒక ప్రాజెక్ట్ తెచ్చారా? ఒక కంపెనీ తెచ్చారా? ఒకటి ఏదైనా స్వచ్ఛమైన తెలంగాణ ప్రజలకు కొత్తదైన ఏదైనా ఒకటి ఇచ్చారా? ఏది ఇవ్వలేదే. మరి ఎందుకు మీరు ఇన్ని అప్పులు చేయాల్సి వచ్చింది? కేసీఆర్ గారు ప్రభుత్వం కూడా అప్పులు కట్టింది కదా. ప్రతి సంవత్సరం ఎంత అప్పు కట్టిందో, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తీర్చిందో క్లియర్ గా మీరే ఇచ్చారు కదా. ఏమనంటే ఇవో అప్పులు మేము తీరుస్తున్నాం, మాకు తెలియదు ఇన్ని అప్పులు ఉన్నాయని. ఇదే 10 సంవత్సరాలు ఇదే బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ఉన్న ఎవరైతే
శాఖ మంత్రి ఉన్నారో ఆయనే స్వయాన అన్ని బడ్జెట్ విషయాలలో ఆయన మాట్లాడాడు. 4,17,000 కోట్లు ఉన్నదని ఆయనే స్వయంగా బడ్జెట్ మీద కూడా చాలా సార్లు మాట్లాడారు. ఆయన ఏమన్నారు, మా ప్రభుత్వం అయితే మేము ఎట్లా నిధులు సేకరించాలో తెలుసు, ఎట్లా సంపాదించాలో తెలుసు, ఎట్లా ఖర్చు పెట్టాలో తెలుసు అన్నారు. మరి ఎందుకు ఇప్పుడు అప్పులు జరుగుతున్నాయి? అప్పుల మీద అప్పులు ఎందుకు అదవుతున్నారు? ఏం సాధించారని? కాబట్టి దీని మీద చర్చ పెట్టాల్సింది. ఇది చాలా పెద్ద అది. కాబట్టి మీరేదో తప్పుడు కేసులు పెడితే ఏదో భయపడతాం బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, బీఆర్ఎస్ నాయకులు భయపడతారు అనేది మీ భ్రమ. ఇది తెలంగాణ ఉద్యమాల పార్టీ. 100 మందిని అడ్డుకొని ఎంతో మంది ఉద్దండుల్ని తట్టుకొని నిలబడ్డ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మీ తాటాకు సపోర్ట్లకు భయపడము. బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమకారుల పార్టీ. జైలు గోడలు, లాఠీ దెబ్బలు, కేసులు ఎప్పుడు భయపడము. మా దిలీప్ గారికి కూడా తెలుసు. ఆయన ఫస్ట్ ఎమ్మెల్సీగా ఖమ్మంలో నిలబడ్డప్పుడు మేమే మొత్తం మనుగూరు, మన భద్రాచలం దాకా ప్రతి ఒక్కరిని కలిసి అప్పుడే రామూర్తి గారు రైట్. ఇక దీనికి సంబంధించి వెంకటరెడ్డి గారు ఏదైతే రామూర్తి గారు చెప్తున్నారో కేవలం కక్షపూరితంగా అలాగే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాబట్టి ఈ కేసును ఇట్లా పక్కదారి పట్టించే ఈ కేసును పెట్టారు అంటున్నారు. అలాగే ఈ ఫార్ములా రేస్ను ఎందుకు అసెంబ్లీలో చర్చ పెట్టట్లేదు, దీనికి ఒప్పందం ఎందుకు రద్దు చేసుకున్నారు, దీనికి సీఎం కూడా ముద్దయ్యే కదా అంటూ కూడా అయితే చెప్తున్నారు. ఇక అలాగే రామ్మోహన్ గారు కూడా ఒక కొత్త ప్రశ్న అయితే లేవనెత్తారు. ఎందుకంటే ఆదేశాలు ఇచ్చింది కేటీఆర్ కానీ అమలు చేసింది అధికారులు కాబట్టి అధికారులపైన చర్యలు ఉంటాయి తప్పించి ఈ కేటీఆర్ పైన ఉండవంటూ కూడా చెప్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒకటి, అక్కడ ఫస్ట్ 2 సీజన్లు యాక్చువల్గా ఫస్ట్ సీజన్ కంప్లీట్ అయింది. ఫస్ట్ సీజన్ కంప్లీట్ అయిన తర్వాత అది దిలీప్ కుమార్ అన్నగారు చెప్పాల్సిందే. యాక్చువల్గా ఫస్ట్ సీజన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే నెక్స్ట్ జెన్ కంపెనీ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ జెన్ కంపెనీ లాభాలు రాలేదని రద్దు చేసుకొని పోయింది. నెక్స్ట్ జెన్కో కంపెనీ. సో అది లాభాలు రాలేదని చెప్పేసి వాళ్ళు రద్దు చేసుకొని పోయారు. వాళ్ళకే లాభాలు రాలేదంటే మరి తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా వస్తాయి చెప్పండి ఒకసారి. లాభాలు వచ్చే అవకాశం ఆ కంపెనీ ఏదైతే కాంట్రాక్ట్ రద్దు చేసుకుని పోయిందో ఎందుకు రద్దు చేసుకుని పోయిందో అది సమాధానం చెప్పాలి. నెంబర్ 1, ఎందుకంటే వాళ్ళకి లాభాలు రాకనే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకే లాభాలు రానప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా వస్తాయి? ఒకటి నెంబర్ 1 అది. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఫేస్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయన ఒక ఫార్మర్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన చెప్పి ఆయన నోటితో చెప్పిండు. డెఫినెట్ గా ఒక ఎవిడెన్స్ లాగా తీసుకుంటారు కదా. ఆయన నోటితో చెప్పినప్పుడు డెఫినెట్ గా తీసుకుంటారు. నేను ఒకరిని కొట్టాను, చేశాను, అది చేసినా, ఇది చేసినా, నేనే దోషిని అని చెప్పాను అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఏం చేస్తారండి? వదిలేస్తారు వాళ్ళని. ఆయనే కదా ఎవిడెన్స్, ఆయన దగ్గరే ఉంది కదా ఎవిడెన్స్. ఒకటి, ల్యాప్సెస్ జరిగినాయి, ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి, వాళ్ళు పర్మిషన్స్ కానీ లేకపోతే ఆర్థిక శాఖ కానీ లేకపోతే ఆర్బీఐ అప్రూవల్ కానీ తీసుకోకుండా ఫారిన్ కరెన్సీ రూపంలో వాళ్ళు పంపించారు. నేనే చెప్పారు. అది ఏ విధంగా పంపించారు? బిజినెస్ రూల్స్ కి విరుద్ధంగా పంపించారు. కాబట్టి డెఫినెట్ గా ఫేస్ చేయాల్సిందే. చట్టం పరిధిలో అందరు సమానమే. ఆయన ఫార్మర్ మినిస్టరా లేకపోతే ఇంకొకరా దీని మీద కొంత లోతుగా చర్చ జరిగిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అటు కేటీఆర్ గారి దగ్గర నుంచి కానీ కేటీఆర్ గారి గురించి కూడా డెఫినెట్ గా కేటీఆర్ ఆయన కూడా ఎక్సర్సైజ్ చేసి ఉంటాడు. లాయర్స్ తోటి సలహాలు సూచనలు తీసుకొని ఉంటాడు. తీసుకున్న తర్వాతనే అంతమంది ఏమో నన్ను జైల్లో పెట్టండి, నాకేం కాదు, నేను గట్టిగా స్లిమ్ అయి వస్తా, బయటకు యోగా చేసుకొని వస్తా, పాదయాత్ర చేస్తా అని చెప్పిండు. ఇప్పుడేమో సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత లాయర్ల దగ్గర పెద్ద లాయర్లను పెట్టుకొని క్రాష్ పిటిషన్ వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నారండి? భయమా? దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే అక్కడ డెఫినెట్ గా అరెస్ట్ అవుతారు అని ఆలోచన కదా, అరెస్ట్ చేస్తారని భయం కదా. లేకపోతే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది హైకోర్టు కేంద్రము రాష్ట్రం కలిసి ఇద్దరు తోడు దొంగలై అక్రమ కేసు పెట్టారని లీగల్ గా ఒక ప్రాథమిక హక్కు ఒక పౌరుడిది. దాన్ని కూడా తప్పు ముందు నుంచి రెండు పార్టీలు యాక్చువల్ గా వాళ్ళ సాన్నిహిత్యం మనకు తెలుసు. 2001 నుంచి మనకు తెలుసు, దానికి అది ముందు నుంచి తెలుసు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 బొమ్మ బోర్స్ పార్టీలు. నానానికి ఇటువైపున అటువైపున 2 కాంగ్రెస్
బీఆర్ఎస్ ఉంటాయి. బీజేపీ ఎక్కడైనా కనిపిస్తుందా? బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్ భారతదేశం మొత్తంలో. డెఫినెట్ గా మేము అనుకున్నది తెలంగాణ రాష్ట్రంలో సాధించాం కూడా, ఉద్యమాల ద్వారా సాధించినాం. బీఆర్ఎస్ చేసిన ఏదైతే బీఆర్ఎస్ ఈ పార్టీ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే అవినీతి అక్రమాలన్నీ కూడా బయట పెట్టినాం కాబట్టే ఈ రోజు మేము ముందు ఒక స్టెప్ ముందులో ఉన్నాం. 8 పార్లమెంట్ కూడా స్థానాలు వచ్చినాయి. ఇవన్నీ నేను చెప్పట్లేదు, కానీ ఎప్పుడైనా ఎలిగేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఫేస్ చేయాల్సిందే. చట్టం పరిధిలో సమానమే. వాళ్ళందరూ కూడా రేపొద్దున ఎవరైనా కూడా ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా బయట తీయాల్సిన బాధ్యత ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద. ఊరికే వదిలేస్తే రేపొద్దున ఇదే మళ్ళా ఇప్పుడు నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు కానీ చెప్పిన మాటలు కానీ ఏవి కూడా సరిగా ముందుకు పోవట్లేవు. ఆ 6 గ్యారెంటీలే ముందుకు పోవట్లేవు. 13 అంశాలు ఉంటే 5 అంశాలు టచ్ చేసారు. రైతులను పట్టించుకోవట్లేదు, మహిళలు పట్టించుకోవట్లేదు, నిరుద్యోగులు పట్టించుకోవట్లేదు, విద్యార్థులు పట్టించుకోవట్లేదు. విద్యార్థులు కూడా రీఎంబర్స్మెంట్ గురించి వెయిట్ చేస్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ లేదు, రకరకాలుగా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంత డైవర్షన్ పాలిటిక్స్ కోసం పాటుపడతా ఉంది. పాలిటిక్స్ డైవర్ట్ చేయడానికి, జనాలను డైవర్ట్ చేయడానికి ఈ దగ్గర 1 year అవస్థ ఉంది. రేవంత్ రెడ్డి గారే 100 సార్లు చెప్పారు, మేము వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పి. రైతులకి 2 లక్షల రూపాయలు మీరే తీసుకోండి ఇమీడియట్ గా, మేము వచ్చిన తర్వాత తక్కువ ఉంది కాబట్టి. దిలీప్ కుమార్ గారు, మీకైతే ఇప్పుడు వెంకటరెడ్డి గారు అంటున్నారు కేవలం డైవర్షన్, ఒక్క నిమిషం సార్, డైవర్షన్ లో భాగంగానే ఈ రకంగా కేసులు పెట్టింది. మీ యొక్క హామీలు ఏవైతే చేశారో వీటిని కప్పిపుచ్చడానికి యొక్క కేటీఆర్ అరెస్ట్ అంటూ ఇలా ఇవి చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఒక మాటనైతే మాట్లాడి, దీన్ని ఏ విధంగా చూస్తారు? కేటీఆర్ అరెస్ట్ చేస్తే మా హామీల్ని తప్పించుకోగలుగుతామండి? అది రేపొద్దున ప్రజాకోర్టులో శిక్ష పడుతుంది మాకు. అది ఇంపాసిబుల్. అది ఇప్పుడు ఒక క్రమ పద్ధతిలో 5, 4 అయిపోయినాయి. ఈ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల మిగిలిన 2 కూడా మేము చూపించకపోతే ప్రజాకోర్టులో శిక్ష పడుతుంది. ఈయన సంగతి దేవుడు శిక్ష పడదో రామూర్తి అన్నట్టు కడిగిన ముత్యంలా బయటకు వస్తుండొచ్చు. మమ్మల్ని మాత్రం వాయించేస్తారు ప్రజలు. కాబట్టి సాధ్యపడదు. ఉన్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేక అప్పుల ఊబిలో ఉంది. అది ఎంతనా కానీ రామూర్తి గారు చెప్పిన 4 లక్షలే కావచ్చు, లేకపోతే మా ముఖ్యమంత్రి చెప్పిన 7 లక్షలే కావచ్చు, అప్పుల ఊబిలో రాష్ట్రం ఉంది కాబట్టి బర్డన్ ఉంది. ఆ బర్డన్ వల్ల ఒరిజినల్గా మేము చెప్పిన పద్ధతిలో ఆ డెడ్ లైన్ ప్రకారం మేము చేయలేకపోయిన మాట వాస్తవం. అది మేము యాక్సెప్ట్ చేయాలి. దాన్ని ఈరోజు సరి చేసుకునే పరిస్థితిలో ప్రతిరోజు నానా బాధలు పడుతున్నారు. ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ. ఎస్, రామూర్తి గారు అప్పులు తెచ్చిన మాట వాస్తవమే, కానీ 50% దాన్ని మితి కట్టడానికే పోయింది కదా. ఇప్పుడు ఆయన 1,13,000 కోట్లు ఈరోజు పేపర్లో వచ్చింది అప్పు తీసుకొచ్చినట్టు. ఎస్, నిజమే. మరి అందులో సగం 60-70 కోట్లు ఉత్తగా మితి. ఎవరు మనం దారి ఒక ప్రభుత్వం అప్పు చేస్తే వచ్చే ప్రభుత్వం నాకు సంబంధం లేదు, పాతోడు చేసిన తప్పించుకోవడానికి వీలుండదు సిస్టంలో. అది కంటిన్యూస్ ప్రాసెస్. అది ఆ లయబిలిటీ మన మీద కూడా ఉంటుంది. కాబట్టి ఎవరినో ఐసోలేట్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి చేస్తామన్నది ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. అది మేము చేయలేము. దానికి నేనంటూ ప్రజాకోర్టులో శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కాకుండా ఈరోజు ఆలస్యమైన మాట వాస్తవమే. రకరకాల మొబిలైజేషన్ చేస్తున్నారు, ఆర్థిక పరిస్థితి చక్కబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకటి, ప్రభుత్వం అనేది ఒక వ్యాస్ట్ స్ట్రక్చర్ అండి. అది 1000 పనులు జరుగుతుంటాయి. ఈరోజు ఏ పోలీస్ స్టేషన్ పైన మీకు 10 మంది అరెస్ట్ అయి ఉంటారు. మొత్తం రాష్ట్రంలో ఈ రోజుకే 200-300 మంది అరెస్ట్ అయి ఉండొచ్చు. అది మీడియా చూపెట్టదు. అది మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు. ఈయన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి, గతంలో జరిగే మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన కేసు చర్చకు వచ్చింది. ఆయన కోర్టుకు పోయాడు కాబట్టి అక్కడ చర్చకు వచ్చింది. ఈ క్వాష్ పిటిషన్ వేసే వాళ్ళు కూడా రామ్మోహన్ గారు చెప్పాలి, నాకు రామూర్తి కూడా నాకు తెలిసి అడ్వకేటే, మీరే చెప్పాలి ఎన్ని రోజుకో 10 పడతాయి స్క్వాష్ పిటిషన్స్. అవన్నీ మీరు చర్చిస్తారా? చర్చించరు. ఈయన ఏంటంటే ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టి చర్చకు వస్తుంది. కాబట్టి మంచిగా చెడ అనేది రేపు కోర్టులు నిర్ణయించాలి. ఆ ప్రయత్నం చేయట్లేదని చాలా స్పష్టంగా చెప్తున్నాను. రామ్మోహన్ గారు, మీరు ఒక్క నిమిషంలో మీ యొక్క కంక్లూజన్ చేద్దామండి. ఏమంటున్నానంటే, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు. నెంబర్ 1. రెండోది ఏంటంటే, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇట్లా కక్షపూరితంగా ఓరి మీద కేసులు పెట్టుకుని పోతే ఇక ప్రజాప్రతినిధులు భయపడాల్సిందంటే, నేనైతే లూథరాన్ తెచ్చుకోలేను, అక్కడి నుంచి తీసుకొచ్చుకోలేను. చాలా మంది ప్రజాప్రతినిధి చేయాలన్నా పోతే అనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆయన కోర్టు సంపాదించుకోవచ్చు, కోర్టులు పెట్టవచ్చు అడ్వకేట్లకు. రేపు దిలీప్ గారు ఉన్నారు, దిలీప్ గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారు, విధానపరమైన నిర్ణయం. రేపు కేసు పడుతుందంటే ఏం చేస్తాం అంటే, అసమర్థులుగా ఏ సంతకాలు పెట్టుకుంటే వీళ్ళు ఉండాల్సిందే. ప్రభుత్వాలు చేసే విధాన నిర్ణయాలను గౌరవించాలి. ప్రభుత్వాలు శాశ్వతంగా కంటిన్యూటీ ఉండాలి. కానీ ఇట్లా పెట్టుకుంటూ పోతే, ఈ కేసు అయితే నేను స్పష్టంగా చెప్తున్నాను, లీగాలిటీ లేదు. ఈడీ రావడానికి లేదు, ఏసీబీ రావడానికి. కానీ ప్రొసీజర్ ఆస్పెక్ట్ ఉన్నది, అందులో శిక్ష అనుభవించాల్సిందే. ఒక పౌరునిగా చెప్తున్నాను, ఈ అవినీతి జరిగితే ఉపేక్షించొద్దు, ఖచ్చితంగా వాళ్ళు చేరుకోవాలి. కానీ కేటీఆర్ గారికి కాదు, మీకు నాకు కూడా హక్కు ఉన్నది. నక్సలైట్లే రాజ్యాంగాన్ని ఒప్పుకోని వాడే ఎన్కౌంటర్ల మీద కానీ వాడికి ఓటుకుపోతున్నాడే, మరి మామూలు పౌరుడు ఎందుకు కూడా అంటున్నా నేను.
ఇప్పుడు ఆయన జైలు పోతా అన్నాడు, ఇంట్లో కూర్చుంటా అన్నాడు అంటే అవును ఏమన్నా సన్యాస ఏమన్నా కేసు మీద పడితే ఖచ్చితంగా కోర్టుకు పోతాం, అయ్యా నాకు రక్షణ కల్పించాలంటాం. మార్కెట్ అటువంటి శివలింగాన్ని కాల్చుకున్నాడు యముడు వస్తుంటే, ఇది కూడా యముడు అనుకుందాం, కాల్చుకున్నాడు. రేపు కోర్టు ఏం తీర్పు వస్తే దాన్ని బట్టి అయితే, కానీ పౌరునికి ప్రాథమిక హక్కు నిర్బంధం నుంచి విడుదల హక్కు ఉన్నది. అది ఎట్లయినా సరే ఈ అరెస్ట్లు అంటారు అధికంగా మన దిలీప్ గారితో ఏకీపిస్తారు. అరెస్ట్ చేస్తే వెంటనే ఏదో అగ్నిగుండం అవుతుంది అంటే ఏమైంది? కవితను అరెస్ట్ చేస్తే ఏం కాదు కూడా. డేరా బాబా సంగతి కరెక్ట్ చెప్పింది వారు సారు, ఎందుకంటే చాలా అందరికన్నా పెద్దవారు, అందరికన్నా అనుభవజ్ఞుడు దిలీప్ గారు. సమస్య లేదు, అగ్నిగుండం అయ్యేది లేదు, ఏం కాదు, వ్యక్తులు పోతూనే ఉంటారు వస్తూనే ఉంటారు. లాలూ ప్రసాద్ కంటే ఎక్కువ పలుకుబడి ఉందా వీళ్ళకి? లాలూ ప్రసాద్ గారు జైలు పోయి ఉన్నారు. అందుకనే ఈ ఒక్కటే మాట సంపద కానీ ఈ కేసులో ఎట్టి పరిస్థితి లీగాలిటీ లేదంటున్నాను. ఇది ఇంకో కేసు అయితే ఇళ్ళకు ఫిట్ కాదంటున్నాను, ఇంకో కేసు అయితే కావచ్చు. ఓకే రైట్. ఇక ఈ రోజైతే మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా యొక్క ఈ పొలిటికల్ థాట్ కార్యక్రమంలో వచ్చి మీ యొక్క స్పందనను, మీ యొక్క అనుభవాలను మాతో పంచుకున్నందుకు మరొకసారి మీ అందరికీ మా 4 Sides టీవీ తరపున ధన్యవాదాలు. ఇక ఈరోజు ఈ పొలిటికల్ థాట్ కార్యక్రమంలోనైతే మనం ఏదైతే కేటీఆర్ ఈ ఫార్ములాకి సంబంధించి ఏదైతే ఈరోజు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిందో దానికి గల కారణాలను అయితే మనం ఈ పొలిటికల్ థాట్లో చర్చించుకున్నాం. మరొక అంశంతో రేపటి పొలిటికల్ థాట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.